హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1126కి అందరికీ స్వాగతం. నిన్నైతే మనం టెక్ న్యూస్ చేయలేదు, మాకు ఇక్కడ విపరీతమైన పవర్ కట్ ఉంటుంది, ఇన్వర్టర్ కూడా సరిపోవట్లేదు. నేను టెక్ న్యూస్ చేసాను ఎడిటింగ్ అప్పుడు, అసలు పవర్ లేదనమాట. ల్యాప్టాప్లో కూడా పవర్ అయితే అయిపోయింది. సో ఇంకా పవర్ వచ్చేసరికి అప్పటికే 10 అలాగ అయిపోయింది. ఇంకా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసినా సరే ఉండదు ఇంకా ఉపయోగం అని చెప్పేసి సో పోస్ట్ అయితే చేయలేకపోయాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పవర్ కట్ అవ్వకముందే పవర్ ఉంది ఈరోజు ఏంటో. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి ఇండియాలో 320 అప్లికేషన్స్ని రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది, అంటే బ్లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా మనకి అప్లికేషన్ ఏమైనా బ్లాక్ చేశారు అంటే ముందుగా మనకు గుర్తొచ్చే చైనా యాప్సా అని చెప్పేసి. యాక్చువల్గా చైనా యాప్స్ కాదు, ఇవైతే ట్రస్టెడ్ యాప్స్ కాదని చెప్పేసి ఇంటర్నెట్ ఫేర్గా యూజ్ చేసుకోవడం కోసం, అంటే ఇవన్నీ ఇంటర్నెట్ మోసాలకైతే పాల్పడే టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అనమాట. ఇలాంటివన్నిటిని ఇప్పుడు ఇండియాలో బ్లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. గతంలో ఇలాంటివి చాలా అయితే బ్లాక్ చేశారు, ఇప్పుడు ఒకసారి ఇంకొక 320 అయితే బ్లాక్ చేశారు. రీసెంట్ డేస్లో 49 ఎన్నో ఆల్రెడీ బ్లాక్ చేసినా సరే మళ్ళీ అవే అప్లికేషన్స్ పేరు మార్చుకొని వచ్చినవి కూడా ఉన్నాయి. వాటిని కూడా అయితే రీసెంట్ డేస్లో అయితే బ్లాక్ చేశారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే వోడాఫోన్ ఐడియా మొత్తం 8,000 సిమ్ కార్డులని బ్లాక్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ఫేక్ ఐడితో సిమ్ కార్డులు తీసుకొని ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తులు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది బ్లాక్ చేయడానికి కారణం ఏమిటి అంటే, యాక్చువల్గా 2020లో ఒక వ్యక్తి ఫేస్బుక్ ద్వారా ఒక కార్ని పర్చేజ్ చేయాలని చెప్పి ఒకరితో అయితే డీల్ కుదుర్చుకున్నాడంట. అక్కడ వచ్చేసరికి అతను 1,75,000 రూపాయల వరకు తనకైతే పే చేశాడు. తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పక్కన కూర్చున్నాడు. తర్వాత తను సైబర్ క్రైమ్కి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసుకుంటే ఆ వ్యక్తి వాడిన ఫోన్, అంటే సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది వేరే వ్యక్తి ఐడి ప్రూఫ్ ద్వారా తీసుకున్నారని చెప్పి తెలిసింది. దీని మీద వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ చూస్తే మొత్తం 20,000 సిమ్ కార్డ్ని ఇదే రకంగా ఇతర ఐడీలతో తీసుకొని సో ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నట్టుగా అయితే కొంతమందిని అయితే గుర్తించారంట. అయితే దీనికి బాధ్యులైన వాళ్ళని ఇప్పుడు కస్టడీలోకి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం నెట్వర్క్లకు అయితే ఈ విధంగా ఫేక్ ఐడితో ఉన్న ఏదైతే సిమ్ కార్డ్స్ ఉన్నాయో వీటిని అయితే బ్లాక్ చేయమని చెప్పేసి ఇప్పుడు సైబర్ క్రైమ్ అయితే చెప్పిందంట. సో దీనికి కానీ ఇప్పుడు వచ్చరికి 8,000 సిమ్ కార్డులను అయితే బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా బ్లాక్ చేసినవి చాలా ఉన్నాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ మనకి డైలీ ఏదో ఒక రూపాన వస్తాయి. మనం స్పామ్లో పెట్టినా లేకపోతే ట్రూ కాలర్ల ద్వారా స్పామ్లో పెట్టి బ్లాక్ చేసినా సరే నెంబర్లు మార్చుకొని మళ్ళీ అయితే చేస్తూ ఉంటారు. ఎంతమందిని మనం ఐడెంటిఫై చేస్తాం చెప్పండి. సో ఇలాంటి స్టెప్ తీసుకుంటే మొత్తం అన్నింటిని ఒకేసారి క్లోజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M53 5G వేరియంట్ మొబైల్ని వీళ్ళు ఈ నెల 27వ తారీఖున వియత్నంలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. దీనికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు సామ్సంగ్ అయితే టీచ్ చేస్తుంది వియత్నంలో. మన ఇండియాలో మరి ఇప్పుడు లాంచ్ చేస్తారనేది ఇంకా డీటెయిల్స్ అయితే లేవు. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ఈ ప్రాసెస్ అయితే ఉండబోతుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే 5000 mAh బ్యాటరీతో, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో, 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా లీక్ అయినాయి. అయితే మొబైల్ మనకు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ డిజైన్ చూస్తుంటే కొంచెం గోల్డ్ లుక్ లాగా అనిపిస్తుంది. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్ చూస్తే అంటే M52 అలాగే M50 ఆ మొబైల్స్ కనుక చూసినట్టయితే మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చింది. మళ్ళీ వీళ్ళు వాటర్ డ్రాప్ మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక అలాగే సామ్సంగ్ మనకి ఈ M53 అలాగే M33 రెండు మొబైల్స్ని త్వరలో మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. ఇప్పుడు ఈ M33కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందట. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. Android 12తోనూ అలాగే One UI 4.1తో రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో చూడాలి మరి ఈ మొబైల్స్ అన్నింటినీ మనకి మార్చిలో లాంచ్ చేస్తారా లేకపోతే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ని ఇప్పుడు అందరికీ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. యాక్చువల్గా ఎవరైతే బేటా యూజర్స్ ఉన్నారో ఇప్పుడు వరకు ఆ బేటా యూజర్స్కి మాత్రమే ఈ మల్టీ డివైస్ సపోర్ట్ అయితే ఉండేది. అలాగే కొంతమంది యూజర్స్కి మాత్రమే ఈ మల్టీ డివైస్ సపోర్ట్ అయితే ఉండేది. ఇప్పుడు అందరి యూజర్స్కి ఈ మల్టీ డివైస్ సపోర్ట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఇంతకుముందు మనం ఏ రకంగా అయితే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డివైస్కి షేర్ చేసుకునే వాళ్ళము, సేమ్ అదే రకంగా స్కాన్ చేసి షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి మనకి మెయిన్ డివైస్కి ఇంటర్నెట్తో పని లేదనమాట. సో కంటిన్యూగా మనం సెకండ్ డివైస్లోనే వాట్సాప్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అయితే మెయిన్ డివైస్ ఏదైతే ఉందో ఇది 14 days వరకు యాక్టివ్గా లేదనుకోండి, ఆ తర్వాత మనకి మిగిలిన డివైసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అయితే డియాక్టివేట్ అవుతాయని చెప్పి తెలిసింది. ఇక అలాగే మనకి వాట్సాప్ రియాక్షన్ ఫీచర్స్ని అయితే తీసుకొస్తుంది, అంటే ఎమోజీ రియాక్షన్ ఫీచర్స్ని అయితే తీసుకొస్తుందని ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బీటా యూజర్స్కి ఇది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది యూజర్స్కి అయితే ఇది ఆల్రెడీ స్పాట్ అయినాయి అంటే. మొత్తం ఇక్కడ వచ్చేసరికి 6 రియాక్షన్స్ ఎమోజీస్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ ఫీచర్ మనకి 2016లోనే 15లోనే అనుకుంటా ఫేస్బుక్ ఎప్పుడో తీసుకొచ్చింది. అసలు వాట్సాప్ ఎప్పుడో తీసుకొస్తుంది అనుకుంటే వీళ్ళు ఇంత లేట్ అయితే చేశారు. ప్రస్తుతం చూస్తే బీటా యూజర్స్కి మాత్రం ఈ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. రియాక్షన్స్ అంటే ఏం లేదు, ఎవరైనా మనం చాట్ చేసేటప్పుడు లేదా గ్రూప్లో చాట్ చేసినప్పుడు కానీ టెక్స్ట్ పెట్టినప్పుడు సో వాళ్ళకి రియాక్షన్ ఇవ్వచ్చు అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి రిప్లై రూపాన మనం స్టిక్కర్స్ లేకపోతే గిఫ్ట్ ఫైల్స్ ఈ ఇచ్చేవాళ్ళు రియాక్షన్ రూపాన. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎమోజీస్ని అయితే ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలాకి సంబంధించిన ఒక 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ అయితే
ఇప్పుడు స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఆల్రెడీ మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం, మోటరోలా ఫోర్ట్రైన్ అని ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే తీసుకురాబోతుందని. సో ఆ మొబైల్ వచ్చేసరికి మనకి 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన ఈ అడాప్టర్ అయితే బయటకు వచ్చింది. ఆ మొబైల్లో మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అలాగే X7 మ్యాక్స్ 5G మొబైల్, ఈ రెండు మొబైల్స్కి Android 12తో రియల్మీ UI 3.0 స్టేబుల్ అప్డేట్ని రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా GT మాస్టర్ ఎడిషన్ కానీ X7 మ్యాక్స్ కానీ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే మనకి రియల్మీ GT2 Pro మన ఇండియాలో లాంచ్ చేసే డేట్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్గా రియల్మీ ఇండియానే దీన్ని అయితే టీచ్ చేసింది అనమాట. మనకి ఏప్రిల్ 7వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా. కాకపోతే మళ్ళీ ఏమైంది ఏమో, వెంటనే ఆ పోస్ట్ని అయితే రిమూవ్ చేసేసింది. అంటే దీని ప్రకారం వీళ్ళు షెడ్యూల్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా లేకపోతే ఏంటి అనేది అయితే తెలియదు, కానీ వెంటనే పోస్ట్ని అయితే రిమూవ్ చేసింది. సో దీని ప్రకారం చూస్తే మరి వీళ్ళు ఏప్రిల్ 7వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ చేస్తారో లేదు చూడాలి. ఇక్కడ వచ్చేసరికి రియల్మీ GT2 Proని మాత్రమే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అంటే రియల్మీ GT2ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారా లేదా అనే దాని మీద ఇంకా సస్పెన్స్ వేయలేదు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Poco X4 Pro 5G వేరియంట్ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇండియాలో ఈ మొబైల్ని 28వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు Poco అయితే కన్ఫర్మ్ చేసిందనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ యూరోప్లో ఆల్రెడీ లాంచ్ అయితే చేసేశారు. ఇది ఏమి కాదు, రెడ్మీ నోట్ 11 Pro 5G మొబైల్ ఉంది కదా, సో అదే మొబైల్ని ఇప్పుడు రీబ్రాండ్ చేసి Pocoలో అయితే తీసుకొస్తారు. జస్ట్ ఇక్కడ మనకి ఏమైనా చేంజెస్ చూడడానికి ఉంటుందంటే అందులో 108 మెగాపిక్సెల్ ఉంటే ఇక్కడ మన ఇండియాలో తీసుకొచ్చే ఈ మొబైల్లో 64 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తుందో. ఆల్రెడీ యూరోప్లో వీళ్ళు 25,000 రూపాయలకి ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. అంత ప్రైస్ అయితే ఇండియాలో తీసుకురారు. బిలో 20,000లోని ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ C31 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ మొబైల్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా లీక్స్ కూడా అయితే ఉన్నాయి. యాక్చువల్గా రీసెంట్ డేస్లో మనం C35 మొబైల్ అన్బాక్స్ చేశాం కదా, సేమ్ మొబైలే, కాకపోతే మనకి ఇందులో ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ఇందులో యూనిసాక్ 612 ఈ ప్రాసెసర్ ఉంటుంది, అందులో యూనిసాక్ 616 ఆ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇంత డిఫరెన్స్. యాక్చువల్గా ఈ మొబైల్ నిన్నే వీళ్ళు ఇండోనేషియాలో రియల్మీ నార్జో 50A ప్రైమ్ పేరు మీద అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఇప్పుడు ఇండియాలో అయితే C31 పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ లాంచ్ చేసిన మొబైల్ డిజైన్ కొంచెం బ్యాక్ సైడ్ బాగుంది. మరి ఇక్కడ లాంచ్ చేసేటప్పుడు మరి అదే డిజైన్ తీసుకొస్తారా ఏదో కానీ చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి OPPO K10 మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ ఆల్రెడీ నా దగ్గరే ఉంది. సో అన్బాక్సింగ్ కూడా చేసి టెస్ట్ కూడా అయితే చేస్తాను. ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అనేది మనకి ఎల్లుండ మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.59 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ చూస్తే మనకి 128GB ఉంటుంది, ర్యామ్ 6GB 8GBలో లభిస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4G ప్రాసెసర్ అనమాట. మనకు మొబైల్ కూడా 4G సపోర్ట్తోనే వస్తుంది. ఇక రైట్ సైడ్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్ ఏమీ కాదు, రియల్మీ 9i మొబైల్ని తీసుకొచ్చిందిగా సేమ్ మొబైల్ని జస్ట్ వీళ్ళు రీబ్రాండ్ చేసి OPPO K10 పేరు మీద అయితే తీసుకొచ్చారు. ఒప్పో మన ఇండియాలో K1 K3 అని 2 మొబైల్స్ని లాంచ్ చేసింది గతంలో. సో వాటితో సక్సెసరా అంటే ఖచ్చితంగా సక్సెసర్ అని నేనైతే చెప్పను, ఎందుకంటే K3 దీనికన్నా బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మనకి 6GB వేరియంట్ 15,000 రూపాయల ప్రైస్ ఉంటే 8GB వేరియంట్ 17,000 రూపాయల ప్రైస్ ఉంది. ఆ ప్రైస్కి మనకి ఇక్కడ 5G మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ మీకు ఇక్కడ SBI కార్డు మీద 2,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. అంటే మీకు బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ 13,000 రూపాయలకే దొరుకుతుంది అనమాట. సో అక్కడైతే మాత్రం మంచి ఆప్షన్ అని చెప్తాను, అక్కడైతే ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. ఇంకెక్కడే OPPO Enco Air2 3WS ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. వీటి ప్రైస్ చూస్తే 2,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్కి వాటిని అయితే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మనకి మంచి బేస్ ఉంది, మంచి వాల్యూమ్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు అన్బాక్సింగ్ వీడియో ఎల్లుండి అయితే ఉంటుంది మన ఛానల్లో, అక్కడ చూస్తే మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇయర్ తీసుకురాబోయే iPhone 14 సిరీస్లో పంచ్-హోల్ డిస్ప్లే అయితే ఉంటుందని చెప్పి మనకు ఆల్రెడీ లీక్స్ ఉన్న సంగతి తెలిసిందే కదా. వీళ్ళు డ్యూయల్ పంచ్-హోల్ అంటే పిల్ టైప్లో అయితే వీళ్ళు పంచ్-హోల్ని అయితే తీసుకురాబోతున్నారు. అయితే మనకి నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 15 Proలో ఈసారి ఇన్ డిస్ప్లే అంటే అండర్ డిస్ప్లే కెమెరా అలాగే అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు ట్రెడిషనల్ నాచ్ వదిలేసి ఇప్పుడు పంచ్-హోల్కి రావడానికే దగ్గర 4 జనరేషన్లో 5 జనరేషన్లో సాగదీశారు. అలాంటిది వెంటనే పంచ్-హోల్ వదిలేసి వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా తీసుకొస్తారు అంటే నేనైతే నమ్మట్లేదు. సో మీరు ఏమైనా నమ్మితే కింద కామెంట్లో చెప్పండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ ది ట్రూత్ ఈవెంట్ అయితే ఈరోజు జరగబోతుంది అనమాట. మనకి ఇండియన్ టైం ప్రకారం చూస్తే 7:30కి ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఇంకా చాలా టైం అవుతుంది.
సో ఈ న్యూస్ అనేది మనం రేపు కవర్ చేద్దాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు తీసుకురాబోయే ఫ్యూచర్ మొబైల్స్ అండ్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అయితే రోడ్ మ్యాప్ వస్తుందని చెప్పి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 3 వీటిని వచ్చేసరికి ఈ ఇయర్ Q3 నుంచి డిస్కంటిన్యూ చేస్తారని చెప్పి ఇప్పుడు మింగ్ అయితే చెప్తున్నాడు అనమాట. అంటే ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీటికైతే రావు. ఇవి లాంచ్ చేసి దగ్గర 5 years అయితే అవుతున్నట్టుంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్టు దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా యాపిల్ అయితే ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు వాచ్ OS 8 అయితే ఇందులో రన్ అవుతుంది అనమాట. ఇంకా వాచ్ OS 9 అయితే ఇందులో చూడడానికి అయితే ఉండదు. ఇందులో వీళ్ళు ఫస్ట్లో అప్పుడు తీసుకొచ్చినప్పుడు 5 years బ్యాక్ S3 చిప్ సెట్ని అయితే యూజ్ చేశారు. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన వాచ్ SEలో చూస్తే మనకి S5 చిప్ సెట్ ఉంది. అంటే ఇంకా అప్డేటెడ్ చిప్ సెట్టే ఉంది. సో ఇప్పుడు వస్తున్న వాచ్ 7లో కనుక చూస్తే S7 చిప్ సెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అంటే ఇప్పటికే వాటి లైఫ్ అయిపోయిందని చెప్పి యాపిల్ భావిస్తుంది. ఒకవేళ లైఫ్ అయిపోతే ఏదో ఒక అప్డేట్ ద్వారా వాళ్ళే చంపేస్తారు, కంగారు దేనికి. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 11 ఆల్రెడీ మొబైల్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ఇప్పుడు అదే మోడల్ని 2022 పేరు మీద మళ్ళీ ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. బిలో 10,000 ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మొబైల్ మనకి G70 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. ప్రైస్ కూడా మనకి 9,000 రూపాయలు ఏమో దాని ప్రైస్ అయితే ఉన్నట్టుంది. సో మరి ఇది ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.